ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 17వ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి వీరి జీవితంలోకి కొత్త వ్యక్తులు రాబోతున్నారు. ఇక వారి వల్ల మీకు అనేక మార్పులైతే రాబోతున్నాయి. కాబట్టి వారి వల్ల మీకు ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అనే విషయాన్ని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. అలాగే ఈ తులారాశిలో పుట్టిన వారి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో కూడా పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ యొక్క తులారాశి వారి స్వభావం వ్యక్తిగతం గురించి చూస్తే గనక ఈ తులారాశి వారు సహజంగా ప్రతి విషయంలో న్యాయం కోరే స్వభావం కలవారు, ధర్మాన్ని ఆశించేవారు, మనసులో ఆనందాన్ని కలిగించడమే కాదు దాన్ని ఇతరులతో పంచుకోవడాన్ని ఎంతో ఆసక్తి అయితే చూపుతారు. శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ 2 హస్తరేఖలు బ్రొటన వేల ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతం అవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ, ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఇక వీరి స్వభావం చాలా శాంతియుతంగా అయితే ఉంటుంది. ఎలాంటి గొడవలు వచ్చినా తమ మాటల ద్వారా తెలివిగా, సామర్థ్యంగా పరిష్కరించుకునే నైపుణ్యాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశివారు. ఇక వీరి రాశిని పాలించే గ్రహం శుక్రుడు కావడంతో కళలు, సంగీతం, అందం పైన జీవితం పట్ల వీరిలో ప్రత్యేకమైన ఆకర్షణ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది ఈ తులారాశి వారికి. ఇక ఈ తులారాశిలో వారు అయితే చూడటానికి ఆకర్షణీయంగా, వారితో మాట్లాడితే ముందుగా వినసొంపుగా అనిపించేలా ఉంటుంది. ఎదుటి వారిని వెంటనే ఆకట్టుకునే శక్తి వీరిలో అయితే సహజంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఎవరి బాధ పెట్టడం ఇష్టమైతే ఉండదు. అందుకే కొన్నిసార్లు తమ మనసులోని మాటను బహిరంగ చెప్పేందుకు వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇది వారిలో ఓ మంచి లక్షణమైన కొన్నిసార్లు దీనివల్ల వారైతే ఇబ్బందులనైతే ఎదుర్కోవలసి అయితే వస్తుంది. ఇక ఈ తులారాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఆలస్యం అయితే చేస్తారు. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారా దానిని నిబంధనతో పట్టుదలతో ముందుకు సాగగలుగుతారు. ఇక ఈ రాశి వారికి తొందరగా నిర్ణయాలు తీసుకొని తర్వాత బాధపడే కన్నా బాగా ఆలోచించి నిర్ణయాలు వీరి ప్రత్యేకంగా అయితే ఉంటాయి. అంటే ఏదో తీసుకున్నాం కదా అని అయితే ఉండరు. 1కి 10 సార్లు ఆలోచించి ఆ నిర్ణయం అయితే ఎలా బాగుంటుంది, ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి, ఇలా అయితే 1కి 10 సార్లు ఆలోచించి ఆ యొక్క నిర్ణయం అనేది వీరైతే తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకొని మళ్ళా ఇంకా కొంచెం సేపు తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం అయితే వీరితోటి అలా కాదు. ఏదైనా చెప్పారు అదంటే అది ఖచ్చితంగా సాధ్యమైతేనే చెప్తూ ఉంటారు. అంతటి పట్టుదల వ్యక్తులు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. బంధుత్వాలను కలుపుకోవడానికి, వారితో ప్రేమగా ఉండటానికి వీరైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వారికి ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు. అలాగే తులారాశిలో జన్మించినటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ఎవరైనా ఆపదలో ఉంటే వారిని అలాగే చూసుకుంటూ వెళ్ళిపోరు. వారి బాధను వీరికి చెప్పాలని, వారి అడిగి వారి యొక్క సహాయం వీరు చేయాలని, వారి మాట సహాయం కానీ లేదా డబ్బు సహాయం కానీ ఇలా ఏదో ఒకటి చేయాలనైతే తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఎవరినైనా అలాగే మనస్తత్వం అయితే ఈ యొక్క తులారాశి వారిది కాదని చెప్పుకోవాలి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే
అలాగే ఈ యొక్క తులారాశి వారికి దైవభక్తి, బ్రహ్మాండ భక్తి సహజంగా చాలా అయితే ఎక్కువగా ఉంటుంది. వీరు ఆధ్యాత్మికతలో విశ్వాసం ఉంచేవారు. వీరు సంచార ప్రియులు. ఎక్కువగా 2 పేర్లు కలిగి ఉంటారు. ఒకటి అధికారికంగా ఉపయోగించే పేరు, మరొకటి కుటుంబ సభ్యులు, సన్నిహితులు పిలిచే పేరు. ఇది వారి జీవితంలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. పోటీ ప్రతిపదికన జరిగే వ్యవహారాల్లో వీరు ముఖ్యంగా అయితే కొనుగోలు, అమ్మకాలు విషయంలో వీరు ఎంతో నైపుణ్యం కలవారు అని చెప్పుకోవచ్చు. వారి మాటల్లో ధైర్యం కనిపిస్తుంది. అలాగే వీరు చాలా దగదగ కలవారు. అందుకే వారికి కళలు, సంగీతం, సౌందర్యం పట్ల అధికమైన ఆసక్తి అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఇవి ఎంతో ఇష్టమైనవిగా ఉంటాయి. దాన ధర్మాల పట్ల ఆకర్షణగా కూడా వీరిలో బలంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక మామూలుగా వీరు ఎంతో సౌమ్యంగా, శాంతంగా వ్యవహరిస్తారు. వీరికి ఆలోచన శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విషయమైనా విమర్శనాత్మక దృష్టితో విశ్లేషించి శక్తి వీరిలో ఉంటుంది. వీరి సలహాలు స్పష్టంగా ఉంటాయి. వారి మాటలు ఇతరుల మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీరికి తమ అభిప్రాయాలను మరొకరికి అర్థమయ్యేలా ఒప్పించేలా చెప్పగల నైపుణ్యం అయితే ఉంటుంది. అదే లక్షణం వారిని మంచి నాయకులుగా నిలబెడుతుంది. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రాశిలో మొదటి నక్షత్రం చిత్త నక్షత్రం వస్తుంది. దీనిలోని 3వ మరియు 4వ పాదాలు తులారాశికి చెందుతాయి. చిత్త నక్షత్రం వారు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు. వారికి సృష్టి కళలు, రూపకల్పన వంటి అంశాల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి అయితే ఉంటుంది. కళాత్మకత ఈ యొక్క నక్షత్రానికి చెందిన వారిలో సహజంగా అయితే కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారు సున్నితమైన హృదయంతో శాంతంగా ప్రేమతో అయితే మెలుగుతారు. కుటుంబానికి, బంధాలకు ఎంతో అయితే చాలా అయితే విలువనైతే ఇస్తూ ఉంటారు ఈ తులా రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక తమ అభిప్రాయాన్ని ఎప్పుడు బలవంతంగా రుద్దరు. ఎదుటి వారి భావోద్వేగాలను గౌరవిస్తూ ఉంటారు ఈ రాశివారు. చిత్త నక్షత్రంలోని 3 మరియు 4వ పాదాలలో జన్మించిన యొక్క తులారాశివారు ఆకర్షణమైన వ్యక్తిత్వాన్ని కలవారు. వీరిలో చిత్తశుద్ధి కలవారి పట్ల అభిరుచి సహజంగా అయితే కనిపిస్తుంది. ఇక వారు స్వతంత్రంగా ఆలోచించే ధోరణితో మెలుగుతారు. తర్వాత నక్షత్రం స్వాతి. ఈ నక్షత్రం మొత్తం 4 పాదాలు తులారాశిలోకి ఉంటాయి. స్వాతి నక్షత్రం వారు స్వేచ్ఛను ఎంతో ప్రేమిస్తారు. గాలిలా స్వేచ్ఛగా జీవించాలనైతే కోరుకుంటారు. ఎవ్వరికీ ఆధీనం కాకుండా తమ నిర్ణయాలు తామే తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 17వ తేదీన గురువారం రోజున అయితే వీరి జీవితంలోకి కొత్త వ్యక్తులు అయితే రాబోతున్నారు. వారి వల్ల మీకు ఏం జరుగుతుందంటే, ఇక ఈ రోజున అయితే వీరి జీవితంలోకి కొత్త వ్యక్తులైతే రాబోతూ ఉన్నారు. ఇక వీరి వల్ల మీకు కొన్ని మార్పులు, చేర్పులు అనేవి జరగబోతున్నాయి వారి వల్ల. వీరు ఎప్పటినుంచో ఎన్నో కష్టాలను, సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడు మాకు ఇలాంటి బాధలే, కష్టాలు ఉన్నాయని చాలా బాధపడుతూ ఉన్నట్లయితే గనక, ఇలాంటి సమస్యలకు అన్నీ కూడా చెక్ పెట్టే అవకాశాలైతే ఈ యొక్క రాశి వారికైతే ఈ రోజునైతే చాలా అద్భుతంగా గ్రహస్థితులైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక వీరు మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు రావటం వల్ల మీరు ఏది సాధించలేకపోతున్నామని బాధపడుతూ, కృంగిపోతూ ఉన్నారో అటువంటిది మీరు సాధించాలనుకునే వాటి అన్నీ కూడా వీరి వల్ల మీరు సాధించగలుగుతారు. ఎందుకంటే వారు మీకు సపోర్ట్ చేయడం, మీరు చెయ్యలేనిది వారు చేయటం, ఇలా అలా అని చెప్పటం, మీకు సహాయం చేయటం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఎలాంటి సమస్య అయినా వీరి వల్ల అయితే తీరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక ధన లాభాలు కూడా వీరి వల్ల మీకు చాలా అయితే అద్భుతంగా ఉంటాయి. మీ యొక్క కష్టాలు, సమస్యలు అనేవి వారి వల్ల అయితే తీరబోతాయి. కాబట్టి ఆ వ్యక్తుల వల్ల మీకు ఇలాంటి మార్పులైతే జరగబోతున్నాయి. వారి వల్ల మీకు జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది. ఎందుకంటే వారు చేసే సహాయం కానీ, మాట తీరు కానీ ఇవన్నీ కూడా మీకు చాలా అయితే ఉపయోగపడుతుందని కనుక ఈ తులా రాశివారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. వారి వల్ల మీ జీవితం అనేది చాలా సాఫీగా, ఆనందంగా కూడా సాగిపోతుంది. ఎప్పుడు కూడా మీరు బాధపడుతూ ఉన్నట్లయితే గనక ఆ బాధ అన్నిటికీ కూడా చెక్ పెట్టే అవకాశం అయితే ఈ వ్యక్తుల వల్ల అయితే మీకు జరగబోతుంది.